హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రస్సెల్ వైపర్, తెలుగులో రక్తపింజరని, గ్రామీణ ప్రాంతాలలో పొడపాము అని, ఆముదం పామని చాలా రకాలుగా పిలుస్తారు. వాస్తవంగా అయితే రక్తపింజర రస్సెల్ వైపర్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి, శాస్త్రీయ నామం డబాయో రస్సెల్లి. ఓకే, అయితే దీని నివాసం ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్. ముఖ్యంగా వర్షాకాలంలో పొలాల దగ్గర, బట్టల గోడల దగ్గర, ఎలుకల గుళ్ళ దగ్గర దీని నివాసాన్ని, ఆవాసాన్ని ఏర్పరచుకొని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో దాడి చేస్తూ ఉంటాయి. పొలాల్లో విస్తృతంగా కనిపిస్తాయి. గుర్తింపు లక్షణాలు: దీని రంగు గోధుమ, ముదుర బూడిద రంగులో ఉంటాయి. దేహంపై 3 వరుసలుగా పెద్ద మచ్చలు, గోధుమ నల్ల చక్రాల మచ్చలు ఉంటాయి. తల ఆకారం త్రిభుజాకారం, పసుప కంటి బిల్లు ఆకారాల్లో ఉంటుంది. పొడవు సుమారుగా 3 నుంచి 5 అడుగులు లెంత్ ఉంటుంది. విష లక్షణాలు: ఇండియాలో బిగ్ 4 విష పాముల్లో ఇది ఒకటి. బిగ్ 4 ప్రధానమైన 4 విష సర్పాలలో ఈ పాము ముఖ్యమైనది. దీని విషం హీమోటాక్సిక్స్ లక్షణాలు విషంలో ఉంటాయి. అంటే రక్తాన్ని ఎట్టి పరిస్థితుల్లో గడ్డ కట్టనివ్వదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్తాన్ని గడ్డ కట్టనివ్వదు. రక్తనాళాల్లో పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాల పనితీరుని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. దీని సిమ్టమ్స్, దీని లక్షణాలు వచ్చేసరికి, కాటు వేసిన 5 నుంచి 10 నిమిషాల్లో కనిపిస్తుందండి. కాటు వేసిన 5 నుంచి 10 నిమిషాల్లో కనిపిస్తుంది. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, గాయం దగ్గర ముక్కు నుంచి మూత్రంలో రక్తం కనిపిస్తుందండి. తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, వాంతులు, తిమ్మిరి దీని లక్షణాలు. బీపీ పడిపోవడం, హైపోటెన్షన్ ముఖ్యంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. తీవ్రమైన కేసుల్లో రీనల్ ఫెయిల్యూర్ జరుగుతుందండి. ఎక్కువ ఈ కాటుకు గురైన వ్యక్తుల్లో రీనల్ ఫెయిల్యూర్ అంటే మూత్రం ఆగిపోవడం జరుగుతుందండి. దీని ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్: అరుదైన కదలికలు చేయొద్దు. ఇది దాడి చేసిన వెంటనే అరుదైన కదలికలు చేయొద్దు. కాటు వేయబడ్డ భాగాన్ని స్థిరంగా ఉంచాలి. టోర్నికేట్ చేయకూడదు. టోర్నికేట్ అంటే బిగించకూడదు. తాళ్ళతో కానీ, అక్కడ ఏవైనా వస్తువులు గట్టిగా బిగించకూడదు. కాటు వేసిన ప్రాంతంలోన బిగించి ఉంచకూడదు. ఎందుకంటే రక్తాన్ని సరఫరా ఇది పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది కాబట్టి బిగించకూడదు. నెక్స్ట్, తక్షణం వైద్యశాలకు తీసుకెళ్ళాలండి. కాటు వేసిన హాఫ్ ఎన్ అవర్లో వైద్యశాలకు తీసుకెళ్ళాలి. దీనికి పాలివాలెంట్ యాంటీవెనం ఇవ్వాలి. రస్సెల్ చాలా ప్రమాదకరమైనవి. పాము కాటు వేసిన అరగంటలో ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అయితే ప్రాణాలకు ఇబ్బంది ఉండదండి. ఇది కరిస్తే రక్తనాళాలు, మాంసం, కండరాలు, ముఖ్యంగా కిడ్నీ దెబ్బతింటాయి.
కాటు వేసిన ప్రాంతంలో టిష్యూస్ కణజాలాలు నష్టం చేకూరుస్తుంది.